వచ్చి ఒక్కసారిగా తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధితుల సంఖ్యలు బల్లున తెగి క్రింద పడెను. చెరసాల అధికారి దిగ్గున మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరుచుకొనుట చూసి ఖైదీలందరూ తప్పించుకొని పారిపోయినందున భావించాడు. అందుచే అతడు తన కత్తిని వర నుండి లాగి తనను తాను చంపుకొనబోయెను. అది చూసి పౌలు ఎలుగెత్తి చాలమ్మా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. మనం ఇప్పుడు ఏ టైంలో ఉన్నాం? బైబిల్లో కూడా ఒక అర్ధరాత్రిలో ఒక అద్భుతం జరిగింది. చెప్పండి, అర్ధరాత్రిలో అద్భుతం. మీకు కావాలా? కావాలా? ఎంతమందికి కావాలి? హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. పౌలు సిలాసులు వీళ్ళిద్దరు ఎవరండి? అందరు మాట్లాడాలి, సమాధానం చెప్పాలి, లేకపోతే పక్కన మీ ఫ్రెండ్ వస్తాడు. అపోస్తలు కరెక్టే. వాళ్ళు ఏం పని చేస్తున్నారు? డాక్టర్ పని చేస్తున్నారు. ఏం పని చేస్తున్నారు? టీచరా, యాక్టరా, ఏంటి? వ్యవసాయదారుల, సువార్త ప్రచారకులు, హల్లెలూయా సువార్త బోధకులు, దేవుని సేవకులు, దేవుని వాక్యాన్ని వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఒక పట్టణంలోకి వెళ్ళారు, వాళ్ళు అక్కడ దేవుని వాక్యాన్ని బోధించారు. అక్కడ చాలా అద్భుతాలు జరిగినాయి. చూడండి, వాక్యం ప్రకటించినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అమ్మా? అందరు చెప్పాలి. అద్భుతాలు అంటే ఏంటి? ఏం జరుగుతాయి? అద్భుతాలు అంటే ఏంటి? అదే ఏంటి? దేవుని కార్యాలు అమ్మా. కంటికి కనిపించింది ఏంటి అది? హల్లెలూయా. ఒక్కొక్కటి చెప్పాలి. మీ ఇంట్లో ఏమున్నాయంటే మీరు ఏం చెప్తారు? అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నాయంటే ఏమున్నాయి? ఇంట్లో ఏమున్నాయి? ఫ్యాన్ ఉంది, టీవీ ఉంది, అవునా, ఫ్రిడ్జ్ ఉంది అని చెప్తారు కదా. హల్లెలూయా. అద్భుతాలంటే ఏంటి? హల్లెలూయా. గుడ్డి వారికి నడవలేని వాళ్ళని నడిపించు, నీటి మీద నడవడం, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా పంచడం. అద్భుతాలంటే ఇలా ఒక్కొక్కటి వివరించాలి. హల్లెలూయా. అద్భుతాలు కన్నది విననిది అంటే ఏంటది? హల్లెలూయా. ఇప్పుడు భోజనం చేశారంటే ఏం చేశారంటే చెప్తారు కదా, మేము చికెన్ తిన్నాం, మటన్ తిన్నాం, బిర్యానీ తిన్నాము, పులుసు తిన్నాము, అది తిన్నాము, చారు తిన్నాం, పప్పు తిన్నాం, అని పెరుగు తిన్నాం. హల్లెలూయా. అన్ని క్లియర్ గా చెప్తాం కదా. హల్లెలూయా. దేవుడు ఎన్ని అద్భుతాలు, కుష్ఠరోగులకు స్వస్థత ఇచ్చాడు, చచ్చిపోయిన వాళ్ళని లేవనెత్తి, సమాధిలో ఉన్న లాజర్ని బయటికి తీసుకొచ్చాడు. ఆయన వాక్యం చెప్తే ఎక్కడో సముద్రం లోపల ఉన్నటువంటి చేపలు బయటకు వచ్చినాయి, పేతురు వలలోకి వచ్చేసి. అద్భుతం. హల్లెలూయా. అలాంటి అద్భుతాలు. ఆయన జస్ట్ తాకగానే చనిపోయిన బాలిక లేచింది. తలీ తాకుమి అన్నాడు, లేచింది. ఎఫాతా అన్నాడు, తెరవబడి. ఆయన మాట గాలిని గద్దించాడు, ఏ గాలి ఆగిపో, అక్కడే అన్నాడు, అంతే ఆగిపోయింది. అందరూ ఆశ్చర్యం, అమ్మో ఏంటినే గద్దిస్తే గాలి ఆగిపోయింది. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యం ప్రకటించినప్పుడు, దేవుని వాక్యం అక్కడ వచ్చినప్పుడు అక్కడ ఇలాంటి కార్యాలు జరుగుతాయి. చూడండి, అపోస్తలుల కార్యం 10:38లో యేసు ప్రభు ఏం చేశాడు చదువుదాం. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన ఎలాంటి అద్భుతాలు చేశాడు? పరిశుద్ధాత్మ శక్తితోను దేవుని ఆత్మ ఎట్లు అభిషేకించినది మీకు తెలియను. యేసు ప్రభు అంతటా పర్యటించాడు. హల్లెలూయా. ఆయన ఒక్క ఇంట్లోనే కూర్చున్నాడా? గుళ్ళోనే కూర్చున్నాడా? ఆయన ఎక్కడికి వెళ్ళాడు? అంతటా పర్యటించాడు. సముద్రం ఎక్కాడు, సముద్రం పక్కన ఎక్కాడు, కొండెక్కాడు, ఇంకా జక్కయ్య ఇంట్లోకి వెళ్ళాడు. హల్లెలూయా. ఎరికో పట్టణంలోకి వెళ్ళాడు, పేతురు ఇంట్లోకి వెళ్ళాడు, వీధిలోకి వెళ్ళాడు. ఆయన ఎక్కడ ప్రతి చోటకి యేసు ప్రభు వెళ్ళారు. అంతటా సంచరించుచు. కేవలం క్రైస్తవుల దగ్గరికి వెళ్ళాడా? సమరయ పట్టణంలో కూడా వెళ్ళాడు. హల్లెలూయా. ఏం చేశాడు? వెళ్ళి మేలు చేయుచు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు మేలే చేస్తాడా, కీడు కూడా చేస్తాడా? ఏది చేసినా
మేలే. దేవుడు మన జీవితంలో అన్ని మేలే చేస్తాడు. చేతిని పైకి లేపి చెప్పండి, కుడి చేతిని. నా యేసయ్య నా జీవితంలో నాకు మేలే చేస్తాడు. ఆమేన్. మేలు చేశాడు. ఏం చేశాడు? ఇంకా చదువుమా. దయ్యాలు పట్టిన వాళ్ళని, పిశాచి శక్తులు, అన్ని భూతాలు పడుతున్నాయి ఇప్పుడు అందరికి. హల్లెలూయా. పిల్లలకి ఏం భూతం పట్టింది? సెల్ ఫోన్ భూతం పట్టింది. పెద్దోళ్ళకి ఏ భూతం పట్టింది? సీరియల్ భూతం పట్టింది. ఇంకా పెద్దోళ్ళకి ఏ భూతం పట్టింది? సారా భూతం ఎవరికి పట్టింది? చుట్టాల భూతం. ముత్తంగికి ఒక అమ్మమ్మ వచ్చింది వడకానికి. 5 రోజులు అక్కడ చుట్ట తాగొద్దు, సిగరెట్ తాగొద్దు, సారా తాగొద్దు, ఏమి తాగొద్దు. అక్కడ టీ మాత్రం తాగాలి. మంచిగా బ్రేక్ఫాస్ట్, బిర్యానీ అన్ని, చికెన్ అన్ని పెడతారు. హల్లెలూయా. అయితే అక్కడ బ్యాగులు లోపలికి వచ్చేటప్పుడు అన్ని చెక్ చేసి పంపిస్తారు అనమాట. ఈమె ఏం చేసింది? లోపల పెట్టుకుంది సీసాలు. ముసలామా. హల్లెలూయా. మనోరు భాషలో చెప్పాలంటే ముసలిది. బాటిల్ ఇక్కడ లోపల పెట్టుకుని కొంగు కప్పుకొని వచ్చింది. ఎవరు వాలంటీరు చూసారు. ఆమె ఎక్కడ తాగింది? పోయి బాత్రూంలోకి వెళ్ళి దెబ్బ ఇప్పి పోసుకుంటుందంట. తాత కాదు, అమ్మమ్మ. హల్లెలూయా. పట్టుకున్నారు. ఆమెను తీసుకొచ్చారు. తాగుతుంటే కనిపించింది ఫాదర్ అంటే, ఫాదర్ కూడా నవ్వుతున్నారు. ఫాదర్ ఒక్కటే కాదు ఫాదర్, నా దగ్గర ఇంకా ఉన్నాయంటే, ఎక్కడున్నాయంటే తీసి చూపించిందంట 4 బాటిల్. హల్లెలూయా. అదొక భూతం, తాగుడు భూతం. కొంతమందికి కొట్లాడే భూతం. అంటే కస్సు బుస్సు, ఇంట్లోకి వస్తూనే వస్తారు. హల్లెలూయా కదా. కొంతమంది ఇళ్లలో గొడవలు పెట్టే దయ్యం పనిచేస్తూ ఉంటది. సో దేవుడు ఫస్ట్ ఇప్పుడు రోగం వచ్చిందంటే, రోగం ఎందుకు వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? ఒక భూతం, రోగం భూతం. అదొక సైతాన్, పిశాచి. ఒకళ్ళ ఇంట్లో ఎప్పుడు రోగాలు, రొంపులు రోగాలు, దగ్గు తగ్గితే జ్వరం తగ్గితే కాలు నొప్పి, నడు నొప్పి, ఎప్పుడు ఏదో ఒకటి రోగం ఉంటది. అది ఎవరు తీసుకొచ్చారు? సైతాన్. అందుకనే దేవుడు ఫస్ట్ ఏం వెళ్ళగొట్టాడు? సైతాన్ని. అసలు అన్నిటికీ కారణమైన ఆ పిశాచులను వెళ్ళగొట్టాడు. హల్లెలూయా. సో ఇప్పుడు మీ ఇంట్లో కొంతమందికి కొన్ని పిశాచులు పట్టినాయి, అవునా? ఇప్పుడు వాళ్ళని నువ్వు ఇది టీవీ మానేయి అంటే వాళ్ళు మానరు. తాగుడు మానేయి అంటే మానతారా? మానరు. అరే బయట తిరగడం మానేరా, ఇంట్లో ఉంటా అంటే వింటాడా? అడిగి తిరుగుడు దురాత్మ పట్టింది. ప్రైజ్ ది లార్డ్. ఇంట్లో కాలు నిలవదు, ఊర్ల మీద వాడి తిరుగుతూ ఉంటారు కొంతమంది. హల్లెలూయా. సో మనం ఏం ప్రార్థన చేయాలి? ప్రభువా, వీడిలో ఉన్న ఈ తిరిగే దురాత్మని బంధించు, ఈ అబద్ధాలు చెప్పే దుష్టాత్మని బంధించు, ఈ యొక్క పాపాలు చేసే దుష్టాత్మని బంధించు, ఈ టీవీకి బానిసగా మారిపోయిన దురాత్మ నుంచి విడుదల. ఈ పిల్లలకి చదువుకోకుండా 24 గంటలు ఫోన్లు. మేము రాత్రి బస్సులో వస్తుంటే చిన్న పాప, చిన్న బేబీ అన్నది, దాని దగ్గర చెవిలో ఫోన్ పెట్టి హలో నాన్న, హలో అను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. చిన్న బిడ్డ, దానికి ఏం తెలుసు? దానికి అప్పటి నుంచే ఫోన్ నేర్పిస్తున్నాడు తండ్రి, ట్రైనింగ్ ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆ ఫోన్ అలవాటు చేసింది ఎవరు? పక్కింటోళ్ళ? మీరే. అన్నం తిన్నానా, ఇదిగో చూడానా, చూడు అన్నం తిను అనని దానికి ఫోన్ పెట్టి అన్నం పెడితే అది నెక్స్ట్ టైం ఏం చేస్తుంది? ఫోన్ పెడితేనే అన్నం తింటది, ఫోన్ పెడితేనే ఏమంటారు స్నానం చేస్తుంది, ఏదైనా ఇక ఫోనే. ప్రైజ్ ది లార్డ్. మాకు ఉన్నాడు ఒక అల్లుడు, మా తమ్ముడి కొడుకు. ఫోన్ చూపిస్తూ వాడిని బాత్రూంలోకి తీసుకెళ్ళాలి, టాయిలెట్కి. ఫోన్ చూపిస్తేనే, లేకపోతే అది కూడా లేదు. హల్లెలూయా. ఇప్పుడు అట్లా అదొక దయ్యం. కాబట్టి ప్రభువా, ఈ టీవీ, ఈ ఫోను దయ్యాలు యేసు నామంలో వెళ్ళిపోను గాక. మీకు కూడా కొన్ని దయ్యాలు ఉన్నాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చాలా బాగా ఒప్పుకుంటున్నారు. సీరియల్ ఎప్పుడు అయిపోయాయి అనుకున్నా, ఇంకా నడుస్తూనే ఉన్నాయా? అయిపోదు. అది అయిపోయింది ఏంటంటే ఒక దాని బదులు ఒక సినిమా చూడండి, 3 గంటల్లో అయిపోతుంది. కానీ సీరియల్ 3 సంవత్సరాలైనా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఫస్ట్ ఏం వెలగొట్టాలి? భూతం. ఈ భూతాలు, ఈ సీరియల్ల భూతాలు, ఈ సినిమాల భూతాలు, ఈ గొడవలు పెట్టే భూతాలు, ఈ పిశాచులన్నీ ప్రభా మా ఇంట్లో నుంచి వెళ్ళిపోను గాక. ఆమేన్. ఈ రాత్రి పంపించేద్దామా? పర్లేదులే, ఈ ఒక్క రాత్రి నుంచి రేపు పంపించు. వద్దు, ఈ రాత్రి అన్ని వెళ్ళిపోవాల్సింది. ఎందుకంటే యేసయ్య సంచరిస్తున్నాడు ఇక్కడ. ఆమేన్. యేసయ్య మన గ్రామానికి సంచరిస్తున్నాడు. కాబట్టి చప్పట్లు కొడదాం. ఆయన సంచరిస్తే దుష్టాత్మలన్నీ కూడా పారిపోతాయి. ఒకప్పుడు నేను చిరంజీవి ఫ్యాన్ అంటే ఫ్యాన్ అంటే ఎన్నో ఫ్యాన్లు అర్థాలు వస్తున్నాయి. హల్లెలూయా. ఫేవరెట్ హీరో. లైన్ లో కొట్లాడి మరి వెళ్ళి లైన్ లో నుంచి సినిమాలు చూసాం. నేను చెల్లి ఇద్దరం కలిసి ఏది చేసినా ఇద్దరం చేసేవాళ్ళం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పకుండా ఇద్దరం వెళ్ళిపోయే వాళ్ళం. తన్ను తిన్న ఇద్దరం కలిసి తిన్నాము. అన్ని ఇద్దరం కలిసి చేసాం. దేవుడు అందుకే ఇద్దరిని మమ్మల్ని సేవలో కూడా కలిపాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో అలా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రియులారా. ఏం చెప్తున్నాను? భూతాలని వెళ్ళగొట్టాలి. హల్లెలూయా. చూసారా, భూతం గురించి మాట్లాడితే వాడికి ఎంత కోపం వస్తుంది. నా గురించి మాట్లాడతారా మీరు? వాడు ఎప్పుడు కూడా ఎవరిని మింగాలా అని పొంచి చూస్తా ఉంటాడు. హల్లెలూయా. యేసు ప్రభు దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నాడు. ఇంకా ఏం చేశాడు? నెక్స్ట్ అదొక్కటేనా? తర్వాత స్వస్థతలు ఉందిగా. చాలు. హల్లెలూయా. ఓకే, మన లూకాసు సువార్తలో కూడా 4వ అధ్యాయం 18వ వచనం చూడండి. 4వ అధ్యాయం 18వ వచనం. ఇది యేసు ప్రభు దేవాలయంలో ఆయన మొదటిసారిగా ఆయన చదివినటువంటి వాక్యం అండి. ఆ వాక్యం చదువుతున్నా. ఏమంటున్నారు? ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్త బోధించుటకు ఆయన నన్ను అభిషేకించెను. హల్లెలూయా. ఇంకా చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు, విమోచనము కలిగించుటకు నన్ను పంపించాలి. హల్లెలూయా. సో ఇవన్నీ యేసు ప్రభు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ద్వారా ఇవన్నీ జరుగుతాయని ఆయన సేవకులు, ఆయన బిడ్డలు, దేవుని సేవకులు, ఫాదర్లు, సిస్టర్స్, మాలాంటి సువార్త బోధకులు ప్రకటిస్తూ ఉన్నారు. హల్లెలూయా. సో ఈ వాక్యాన్ని ప్రకటిస్తూ ఎవరు తిరుగుతున్నారు? పౌలు, శిలాసులు ఆ పట్టణంలో తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది విరోధులు ఏం చేశారంటే వాళ్ళని పట్టుకొని కొట్టి చెరసాలలో వేశారు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఏమైనా దొంగతనం చేశారా? ఎవరినన్నా తిట్టారా? కొట్టారా? మంచి మాటలు చెప్పారు కదా, విడుదల సంబంధమైన వాక్యాలు. అమ్మా, నీ జీవితం మార్చుకో, పాపాన్ని విడిచిపెట్టు, మంచిగా ఉండు, ఒక బాధ్యతగా ఉండు, మంచి భర్తగా ఉండు, మంచి భార్యగా ఉండు. ఇదిగో యేసు ప్రభువుని నమ్ముకుంటే నీ పాపాలు క్షమించబడతాయమ్మా, నువ్వు పరలోకానికి వెళ్తావమ్మా, నువ్వేమి కష్టపడాల్సిన పని లేదు తల్లి అని సువార్త ప్రకటిస్తూ ఉన్నటువంటి వారిని పట్టుకెళ్ళి జైల్లో పెట్టేశారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనమైతే నేను చాలా ప్రార్థన చేస్తున్నాను ప్రభా, నేను బాగా ఆరాధిస్తున్నాను, పాటలు పాడుతున్నాను, గుడికి చందా ఇస్తున్నాను, నేను అది చేశాను, ఇది చేశాను, ఇన్ని సేవలు చేస్తున్నాను, కానీ నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయేంటి, నాకు ఇన్ని బాధలు వస్తున్నాయేంటి, నన్ను ఇంతమంది తిడుతున్నారేంటి అని మనం ఒకవేళ అనుకుంటే మనం నిజంగా దేవుని విశ్వసించిన బిడ్డలమో కాదండి. హల్లెలూయా. దేవుని నిజంగా వెంబడించే వాళ్ళకి కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ప్రార్థన చేసే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు అని ప్రభు చెప్పాడా? యేసు ఏమన్నాడు? యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనంలో చూడండి. యేసు ప్రభు చెప్పిన ఒక చక్కటి మాట. యోహాను సువార్త 16వ అధ్యాయము. మీరు నన్ను ఒంటరిగా వదలి
మీరందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎవరి ఇంటికి వారి పారిపోవు గడియ వచ్చుచున్నది. అది వచ్చి ఉన్నది కానీ నేను ఒంటరిగా లేను. ఏలయనా తండ్రి నాతో ఉన్నాడు. మీరు నా యందు శాంతిని పొందుటకు మీతో ఈ విషయం చెప్పుచున్నాను. లోకమున మీరు కష్టముల పాలు అవుతారు, కానీ ధైర్యం వహించండి, నేను జయించి తెచ్చాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం యేసు ప్రభువులో ఉన్నంత మాత్రాన, అభిషేకం పొందుకున్నంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన, చందాలు ఇచ్చినంత మాత్రాన, సువార్త ప్రకటించినంత మాత్రాన ఇంకా మనకి ఏ కష్టం రాదు, ఏ దుఃఖం రాదు, ఏ బాధ రాదు అని కాదమ్మా. ఈ లోకములో ఉన్నాం. మనం ఎక్కడున్నామండి? పరలోకంలో ఉన్నామా, భూలోకంలో ఉన్నామా? భూలోకంలో ఉన్నాం. కాబట్టి భూలోకంలో మనం ఉన్నాము, ఇంకెవరున్నారు? సైతాను కూడా ఉన్నాడు. హల్లెలూయా. వాడు కూడా ఇక్కడే తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు? ఎవరినైనా పట్టుకోవాలి, మింగాలని గర్జించు సింహంలాగా వాడు తిరుగుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో వాడు తిరుగుతున్నాడు కాబట్టి మనము దేవుని బిడ్డలుగా ఈ లోకంలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు వాడి శత్రువు ఎవరు? సైతానికి శత్రువు ఎవరు? నీవు నేను. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు సైతానికి శత్రువు. యేసయ్యా అని పిలిచే ప్రతి ఒక్కరు సైతానికి శత్రువు. శత్రువు ఎప్పుడు కూడా ఏం చేస్తాడండి? మనల్ని అటాక్ చేస్తూ ఉంటాడు. ఎట్లా వీళ్ళని పడగొట్టాలి, ఎట్లా వీళ్ళ సంతోషాన్ని వీళ్ళ నుంచి దూరం చేయాలి, ఎలా వీళ్ళని అవమానపరచాలి, ఎలా వీళ్ళని కింద పడవేయాలి, కష్టాలు పాలు చేయాలి. నాకు వద్దు, యేసుప్రభు వద్దు, నాకు ఈ దేవుడు వద్దు, ఈ ప్రార్థన వద్దు, నాకు ఏమీ వద్దు అని విడిచిపెట్టాలి. అదే వాడి ప్రయత్నం. హల్లెలూయా. పౌలు సిలాసుని కొడితే, జైల్లో పెడితే వాళ్ళు ఏసైనా వదిలి పెడతారా? వాళ్ళు ఏం చేశారు? అర్ధరాత్రిలో దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని ఎల్లప్పుడు తంబురతోను. ఏంటి? ఆగండి ఆగండి. తంబుర తర్వాత ఇంకొక మాట ఎవరు అన్నారు? తంబురతోను నాట్యం. హల్లెలూయా. మీకు నాట్యం వచ్చా? డాన్స్ వచ్చా? డాన్స్. హల్లెలూయా. నుంచోండి ఒకసారి, అందరు నుంచోండి, డాన్స్ చేద్దాం. హల్లెలూయా. అబ్బో అంటున్నారు ఒకళ్ళు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పక్కన అడగండి, నువ్వు రెడీయా అని అడుగు. హల్లెలూయా. డీజే, ఏసైకి డీజే. సినిమా పాటలకే డీజేనా? ఏసైకి కూడా డీజే పెడదాం. హల్లెలూయా. పరలోకం వెళ్ళాక మొత్తం డీజే డీజే. స్తోత్రం. ఆ దేవుణ్ణి స్తుతించడమే. ఎవరిదండి యుద్ధం? ఎవరిది? చెప్పండి. యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు. సైన్యములకు అధిపతి అయినా ఖర్చులు తెచ్చుకున్నారా? ఖర్చులు లేకపోతే ఉన్నాయిగా చున్నీలు, టవళ్ళు అన్ని తీసుకోండి. హల్లెలూయా. తీసుకోండి. నిద్ర గిద్ర పోవాలంతా. పడుకున్న వాళ్ళు కూడా లేపండి. కూర్చున్నారా? కూర్చున్న వాళ్ళు లేపండి. హల్లెలూయా. ఎగరండి, ఇలాగా ఒకసారి ఎగరండి. అప్పుడు కాళ్ళ నొప్పులు అన్ని ఇప్పుడు స్వస్థతలు అవుతాయి. ఇప్పుడు కాళ్ళ నొప్పులు స్వస్థతలు, మోకాళ్ళ నొప్పులు, చిప్పలు, గుజ్జులు, అన్ని గుజ్జులు వస్తాయి, చిప్పలు వస్తాయి, అన్ని వస్తాయి ఇప్పుడు. హల్లెలూయా. యుద్ధము. హల్లెలూయా. రెడీ, 1 2 3 స్టార్ట్. కవర్. బ్రదర్, హల్లెలూయా. సినిమా చూడడానికి వచ్చారా మీరు? అందరూ చేతులు పైకి లేపండి, ఊపండి.
ఎగరండి ఇప్పుడు. జంప్ జంప్. మ్యూజిక్ స్టార్ట్. డీజే ఎగరండి. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు హల్లెలూయా. పక్కన వాళ్ళ చేతులు పట్టుకోండి. ఇప్పుడు డాన్స్ వేయకుండా మేము వదులుకుంటాం నైట్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కుడికాలు తీసుకో. కుడికాలు ముందు పెట్టమ్మా అంటారు కదా పెళ్ళైనప్పుడు. ఇప్పుడు కుడికాలు తీసుకొని ఇట్లా అనండి. 1 2 చేయాలి, అందరు చేయాలి. 1 2. కాళ్ళు కలపండి అమ్మా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చేతులు పట్టుకోండి, పక్కన చేతులు పట్టుకోండి. 1 2. యుద్ధము యెహోవాదే, యుద్ధము. వెరీ గుడ్. కమ్ ఆన్. యుద్ధము యెహోవాదే, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. మనకెవ్వరు లేరు, సైన్యములకు యెహోవా మన అండ. యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అందరూ డాన్స్ చేయాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్టేజ్ చిన్నగా ఉంది, నేను ఎగిరితే పడిపోతుంది ఇది, అందుకే మీరు ఎగరాలని చెప్తున్నాను. హల్లెలూయా. అందరూ జంప్ చేయండి చివరిసారిగా. రెడీ. మీరు డాన్స్ చేయలేదు అనుకోండి, ఒక పిశాచ్ వస్తాడు. ఎవడు వాడు? సైతాన్. ఈమెనే నా ఫ్రెండ్ అని వచ్చి నేను గట్టిగా పట్టుకుంటాడు. కావాలా? సైతాన్ అప్పు అని సైతాన్ని కాళ్ళ కింద తొక్కాలి. ఎంతమంది తొక్కుతారు సైతాన్ని? తొక్కండి ఒకసారి. తొక్కండి. తొక్కు గట్టి. 1 2 3 స్టార్ట్. కమ్ ఆన్. తొక్కాలి సైతాన్ని. యాదులు మనలను తలంచిన బాధలు మన గోడలు అటు వచ్చిన ఒక సముద్రం ఎదురైనా సముద్రం ఎదురైనా
ప్రైజ్ ది లార్డ్. నాట్యం వేసిన వారు ధన్యులు, వేయని వారు కొంతమంది అంటున్నారు మరి ధన్యులని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గుర్తుంచుకోండి, నాట్యం వేసిన వాళ్ళ నొప్పులు అన్నీ పోయినాయి, వేయని వాళ్ళకి నొప్పులు వచ్చినాయి. చెక్ చేసుకోండి, తర్వాత కూర్చోండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.